హలో ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మన ఈ బిజీ లైఫ్లో చాలామంది మేజర్ మిస్టేక్ ఏం చేస్తున్నారు అంటే మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేస్తున్నారు. అది రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. ఈ వీడియో అయితే నేను స్పెషల్గా వర్కింగ్ ఉమెన్ కోసం చేస్తున్నాను. ఎందుకంటే పాపం వాళ్ళకి చాలా ఉంటుంది, లైక్ ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి, హస్బెండ్కి వెరైటీగా ఏదైనా చేసి పెట్టాలి, టిఫిన్స్ అన్ని చేసి పెట్టాలని ఉంటుంది. కానీ పాపం వాళ్ళు పరుగుగా వెళ్ళిపోవాలి కాబట్టి టిఫిన్ అనేది స్కిప్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో మాత్రం చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇంకెందుకు లెట్ స్టార్ట్. మీరు ఏం చేస్తారు అంటే సండే మార్నింగ్ మినపప్పు అండ్ బియ్యం, ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం నానబెట్టి పెట్టుకోండి. ఆ తర్వాత అరౌండ్ ఇప్పుడు మార్నింగ్ మీ 9 o'clock కల్లా నానబెట్టుకున్నారు అనుకోండి, ఈవినింగ్ 4:30, 5 కల్లా అది నానిపోతుంది, మంచిగా నానుతుంది. సో దాన్ని గ్రైండ్ చేసుకునేప్పుడు కొంచెం అటుకులు అండ్ మెంతులు, సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. మండే టు ఫ్రైడే సరిపోయేంత దోశపిండి రుబ్బి పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ సాటర్డే ఇంట్లో ఉంటారు కాబట్టి వెరైటీగా మీకు నచ్చిన టిఫిన్ ఏదైనా చేసుకోవచ్చు. ఆ దోశ పిండితోనే 5 days డిఫరెంట్ వెరైటీ టిఫిన్స్ ఏం చేసుకోవాలో నేను చెప్తాను. డే 1 బటర్ దోశ. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయ్యాక అకార్డింగ్ టు యువర్ విష్ లావుగా నచ్చితే లావుగా, సన్నగా నచ్చితే సన్నగా దోశ వేసుకోండి. తర్వాత బటర్ వేసి 2 వైపులా దూరగా కాలనివ్వండి. ఇంకా ఆ తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే వేడి బటర్ దోశ రెడీ. డే 2 రవ్వ దోశ. ముందుగా ఒక 1/2 cup రవ్వ తీసుకొని వాటర్తో క్లీన్గా కడిగి ఒక 10 minutes నానబెట్టండి. తర్వాత వాటర్ డ్రైన్ చేసి అందులో కొంచెం సాల్ట్ అండ్ దోశపిండి వేసి ప్యాన్ హీట్ అయ్యాక మనకు నచ్చినట్టుగా దోశ వేసుకోవచ్చు. తర్వాత దానిపైన నెయ్యి వేసి 2 వైపులా బాగా కాలనివ్వండి. ఇంకా ఆ తర్వాత చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ రవ్వ దోశ రెడీ. డే 3 బేసన్ దోశ. బేసన్ దోశకి ఫస్ట్ దోశ పిండిలో ఒక 2 spoons శనగపిండి వేసి అందులో ఉప్పు, కారం, ఆనియన్, పచ్చిమిర్చి, ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోండి. దోశ వేసుకున్న తర్వాత దానిపైన ఆయిల్ ఆర్ నెయ్యి మీకు నచ్చినట్టుగా దేంతో అన్న వేసుకొని 2 వైపులాగా బాగా కాల్చుకుంటే బేసన్ దోశ రెడీ. డే 4 ఊతప్పం. సో ఊతప్పంకి ఏంటి అంటే మీకు బాగా పుల్లగా తినాలి అనుకునే వాళ్ళు 3 spoons పెరుగు యాడ్ చేసుకోవచ్చు. లేదు కమ్మగా తినాలి అనుకుంటే ఒక 2 spoons బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఆల్రెడీ మనం పిండి రుబ్బుకొని 3 days కంప్లీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం పుల్లదనం అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. బేసిక్గా ఊతప్పం కాస్త లావుగా పోసుకుంటేనే టేస్టీగా అండ్ బాగుంటుంది అనమాట. సో మీరు ఫస్ట్ అయితే దోశలాగా వేసుకున్న తర్వాత దానిపైన ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, నచ్చితే చాట్ మసాలా, సాల్ట్ యాడ్ చేసుకొని ఒకవైపు బాగా కాలనివ్వండి. కాస్త ఒక 2 minutes ఆగాక దానిపైన మూత పెట్టి తీస్తే పైన లేయర్ అనేది కూడా బాగా కుక్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత బ్రౌనిష్ కలర్లో వచ్చాక టర్న్ చేసుకొని చిన్న చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. నా సజెషన్ ఏంటి అంటే టొమాటో చట్నీ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ చేయండి. డే 5 పొంగనాలు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే దోశ పిండిలో కాస్త సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర, సాల్ట్ అండ్ ధనియా పౌడర్ అండ్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అండ్ కొత్తిమీర కూడా నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత ప్యాన్కి ఆయిల్ రాసి అందులో పిండి వేసి స్టవ్ పైన పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత రెండో వైపు తిప్పాలన్నమాట పొంగనాలని. అలా ఒక 5 minutes నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి పొంగనాలు రెడీ. సో ఇలా 5 days 5 varieties చేసుకోవచ్చు దోశ పిండితో. అండ్ ఇందులో కూడా నేను పర్టికులర్గా ఏవి మెజర్మెంట్స్ అనేవి చెప్పలేదు, ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని. ఎందుకు అంటే మీ టేస్ట్ని బట్టి అండ్ ఎంతమంది తినడానికి చేస్తున్నారు క్వాంటిటీని బట్టి మీరు డిసైడ్ చేసుకొని అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మీరు సాల్ట్ అండ్ మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. మెయిన్ ఏంటి అంటే టిఫిన్ స్కిప్ అవ్వకుండా ఉంటుంది. మీరు హడావిడిగా వెళ్ళాలి కాబట్టి మీకు ఎక్కువ టైం అక్కడ దాని దగ్గర స్పెండ్ చేయకుండా త్వరగా ఇన్స్టెంట్గా మీరు చేసేయడానికి వీలుగా ఉంటుంది. డైలీ ఒకటే తింటున్నాము అన్న ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఇది ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ మీకు ఎలా వర్కౌట్ అయిందో కింద కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ మై వీడియో. Thank you. Stay tuned for more videos. Bye bye.